ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా మన దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ ప్రభావం అనేది గ్యాస్ మీద ఎఫెక్ట్ అనేది పడింది. ఇప్పుడు తాజాగా ఆ ప్రభావం పెట్రోల్ పైన కూడా పడింది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. అంటే ఇప్పటివరకు పెట్రోల్ ధరలు ప్రీమియంకి సంబంధించి 114 రూపాయలు ఉంటే ఇప్పుడు 116 రూపాయలు అయింది. కేవలం ఇప్పటివరకు అయితే ప్రీమియం పెట్రోల్కి సంబంధించి అయితే ధరలు పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేసాయి అన్ని పెట్రోల్ కంపెనీలు కూడా. అందులో భాగంగానే ప్రజెంట్ అంటే సాధారణ పెట్రోల్ పైన ప్రభావం అయితే లేదు, దానికి సంబంధించి యథాస్థితిలోనే ప్రజెంట్ ధరలు ఉన్నాయని చెప్పాలి. కానీ ప్రజెంట్ 95కి సంబంధించి అదేవిధంగా 100కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రం ధరలు అయితే పెంచారు. ధరలు పెంచుతూ కూడా ప్రజెంట్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో పబ్లిక్ ఏమనుకుంటారు మరి? వాహనదారులు దీనికి సంబంధించి ఇప్పటికే యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కూడా గ్యాస్లపైన ధరలు పెరగడం, కమర్షియల్కి సంబంధించి సిలిండర్లపైన నిషేధం ఉన్న తర్వాత డొమెస్టిక్ సిలిండర్లపైన కూడా ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే పబ్లిక్ ఏ విధంగా, సామాన్య ప్రజలు ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాము. మనతో పాటు ఒక పబ్లిక్ సంబంధించి వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, ఇప్పటివరకు కూడా గ్యాస్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించింది అంటే యుద్ధం కారణంగా. ఇప్పుడు ఆ ప్రభావం పెట్రోల్ పైన కూడా కనిపిస్తుంది. మరి ప్రీమియం పైన ధరలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ మీరు ప్రీమియం పెట్రోల్ కూడా కొట్టించుకున్నారు. మరి ఎలా చూస్తారు? ఇప్పటివరకు ఉన్నటువంటి ధర ఒక రకంగా ఉంటే ఇప్పుడు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏం చెప్తారు దీని మీద? ప్రీమియం పెట్రోల్ కొట్టించుకోవడానికి రీజన్ నా బండి E20 కంప్లైంట్స్ కాదు కాబట్టి నేను ప్రీమియం పెట్రోల్ కొట్టించుకున్నాను. కానీ సడన్గా ఈ ధర పెంచడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. అట్లీస్ట్ ఒక ముందుగల దే వుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ us. ముందే ఒక న్యూస్లో కానీ ఎక్కడైనా చెప్పుంటే చాలా హ్యాపీగా ఉండేది, మేము సిద్ధంగా ఉండేవాళ్ళం. సరే, ఇప్పుడు ఇలా పెంచడం వల్ల నిజంగా చాలా ఇబ్బంది పడతాం. ఇన్నాళ్ళు కొంతకాలం మనకి వార్ మొదలై కనీసం ఆల్మోస్ట్ 1 month అవుతుంది, బట్ స్టిల్ ఇంతకాలం పెంచలేదు, సడన్గా పెంచారు. దీనివల్ల ఇన్నాళ్ళు ఏంటంటే గ్యాస్ రేట్ పెంచిన ఇండక్షన్ స్టవ్ వాడుకో దేనివల్ల ఏదో అడ్జస్ట్ అవ్వకుండా వచ్చు. కానీ ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచితే డెఫినెట్గా లాజిస్టిక్ కాస్ట్లు అన్నీ పెరిగిపోతాయి. దానివల్ల చాలా కూరగాయల రేట్లు పెరుగుతాయి, ఉప్పు, నూనె అన్ని రేట్లు పెరుగుతాయి. దానివల్ల సామాన్యుడు నిజంగా మధ్యతరగతి వాళ్ళు ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు, ప్రతిదీ ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అండ్ హైక్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ జీవితం, ఈ యుద్ధం ఏదైతే ఒక డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి స్టార్ట్ చేయడం వల్ల యావత్ ప్రపంచం అంతా చాలా బాధపడుతుంది. అంటే ఇప్పటికే ఇటు గ్యాస్ ధరలే కావచ్చు, లేదా గ్యాస్ ధరలు పక్క పెట్టినా కూడా పెట్రోల్ విషయంలో కూడా చాలా వరకు ధరలు అనేవి విపరీతంగా పెరిగిన రోజులు ఉన్నాయి. అప్పటికే మనము దాన్ని భరించడానికి ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఏర్పడినటువంటి ప్రభావం కావచ్చు, దాని ద్వారా ఇంపోర్ట్ కాకపోవడం చమురు అనేది, ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు, కానీ దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం చెప్తారు? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన వెంటనే కూడా మనకి వెంటనే ఎఫెక్ట్ కనపడదు. నాకు తెలిసి ఇది కంట్రోల్ అయినా సరే ఎవరైతే ధరలు పెంచారో ధరలు తగ్గించడానికి వాళ్ళకి మినిమం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళు ఏదైతే లోటుని అబ్జర్వ్ చేశారో, గవర్నమెంట్ ఏదైతే లోటు తీసుకుని మనకి తక్కువ పెట్రోల్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిందో ఆ లోటునంతా వాళ్ళు మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ 5-6 నెలలు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఎంత పెట్రోల్ పోయించుకున్నారు? రెగ్యులర్గా మీరు పోపించుకోవడానికి ప్రీమియంకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ ధరలు పెరిగిన తర్వాత పెట్రోల్ కొట్టించాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే లీటర్కు 2 లీటర్లు 3 లీటర్లు కొట్టించే కాడ లీటర్కే పరిమితం అవడం, కానీ మన ప్రయాణం మాత్రం ఆగకుండా ఉంటుంది. మరి ఏం చెప్తారు దీని మీద? దీనివల్ల నిజంగా మంచి ప్రశ్న అండి. నేను యాక్చువల్గా జనరల్గా 6 నుంచి 7 లీటర్లు కొట్టించుకుంటాను. నాకు అది దాదాపు 2 వారాల పాటు వస్తుంది. ఈసారి నేను కరెక్ట్గా చూసేసరికి ఎక్కడైతే డబ్బులు అయితే పెరిగిందో 2 లీటర్లు తగ్గించుకుని 4 లీటర్లే కొట్టించుకున్నాను. మా కంపెనీ నాకు ఒక అవకాశం ఇచ్చింది, బస్సు ఇస్తుంది కాబట్టి నెలకి నేను వారానికి 3 రోజులు కంపల్సరీ ఒకరోజు బస్సు అన్న వాడుకుని మిగతా 2 రోజులు నేను బండి, ఎందుకంటే బండి అనేది నా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కోసం వాడుకుంటాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవటం, కంపెనీ ఏదన్నా బస్సు ఏర్పాటు చేస్తే సగం టైం దానికి సగం టైం దీనికి వాడుకుని ఐ మే అడ్జస్ట్ మై సెల్ఫ్. బట్ అందరికీ అలా కుదరదు. సో అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది.
మనకున్న బస్సులు చాలా తక్కువ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో మరి దాని గురించి గవర్నమెంట్ అనేది ఎలా డిసైడ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ ఎలా చేస్తుంది అనేది. ఎందుకంటే రేపొద్దున పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, బస్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మినిమం ఛార్జ్ 5 రూపీస్ అనేది రేపు 10 రూపీస్ చేసేస్తారు. ఆటో ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పుడు ఆటోలో ఆల్రెడీ 6 కూర్చొని వెళ్తున్నారు. 6 కూర్చొని ఆ ముందు కూర్చున్న వాళ్ళకి ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారు. సో అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకి. సేఫ్టీ ఈజ్ దేర్, సేఫ్టీ ఈజ్ అ బిగ్ కన్సర్న్ అలాంగ్ విత్ మానిటరీ కన్సర్న్. ఓకే, సో మీరు ఏం కోరుకుంటున్నారు మరి దీనికి సంబంధించి ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇది మన చేతుల్లో లేని విషయం. ఇప్పుడు మన చేతుల్లో మన దేశ అధ్యక్షుడు ఏదైనా ఈ యొక్క నిర్ణయం తీసుకుని యుద్ధానికి వెళ్ళుంటే మనం ఏదైనా కోరచ్చు. మన దేశంలో మన దేశ అధ్యక్షుడు కానీ మన చేతుల్లో కానీ లేని విషయాన్ని మనం ఏం చేయలేం. మేమేం కోరుకున్నాం అంటే అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ అవుట్ సమ్ ఫండ్స్ ఎమర్జెన్సీ ఫర్ దిస్ పర్టికులర్ క్రైసిస్ అండ్ షుడ్ మెయింటైన్ ఫర్ ఫ్యూ మోర్. ప్రీమియంని పెంచారు, అట్లీస్ట్ నార్మల్ పెట్రోల్ని నార్మల్ డీజిల్ని పెంచకుండా ఉంటే అలానే ఉంచితే ఏంటంటే కనీసం రేట్లు అనేవి పెరగకుండా ఉంటాయి. సో దానివల్ల నార్మల్గా సామాన్యుడు కొంచెం ఎంజాయ్ చేస్తాడు. భోజనం 3 పూట్ల కాకపోయినా 2 పూట్లైనా హ్యాపీగా వెళ్తుంది. అదొకటే నేను. మొత్తానికైతే ప్రీమియం పెట్రోల్ ధర పెరగడంతో ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పేసి, ఎందుకనంటే ఛార్జెస్ కూడా పెరుగుతాయి. 5 లీటర్లు 6 లీటర్లు కొట్టించుకునే కాడ 4 లీటర్లు కొట్టించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో యుద్ధాన్ని ఆపితే దానికి కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా పబ్లిక్ అయితే వాహనదారులు అయితే చెప్తున్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు మరొక వాహనదారులు ఉన్నారు, ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి డొమెస్టిక్ సంబంధించి, అదేవిధంగా వార్ కారణంగా మరోసారి పెట్రోల్ పైన కూడా ప్రభావం పడింది, ధరలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎలా చెప్తారు, ఎలా చూస్తారు? గ్యాస్ సిలిండర్ అయితే సార్ మాది ఖాళీ మొన్న అయిపోయింది. గ్యాస్ సిలిండర్కి బుక్ చేసి బుక్ కాలేదు. బుక్ కావడం నేను బయట తీసుకుంటే వాళ్ళే ఆటో వాళ్ళు 3,500 రూపాయలకి ఇచ్చారు ఒక గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ గ్యాస్. ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెట్రోల్ ధర కూడా ఏమన్నా అంటే వీళ్ళు మేమేం చేస్తాము, అక్కడ వార్ నడుస్తుంది కాబట్టి రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు మాకు ప్రస్తుతానికైతే మేము బండి మీదే మా వ్యాపారం మొత్తము ర్యాపిడో నడుపుకుంటాం మేము. ర్యాపిడో కాబట్టి మాకు దీని మీద చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం సార్. పెట్రోల్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది మాకు. ఛార్జెస్ పెరుగుతాయి కానీ మాకు ర్యాపిడో మాత్రం సేమ్ రేటే ఉంది సార్. అదే ఇబ్బంది ఉంది. ఇది ఎక్స్ట్రా ఖర్చెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ధరలు పెంచడం వల్ల మీరు రెగ్యులర్గా ఒక రకమైన లీటర్ అంటే కొన్ని లీటర్ల వరకు కూడా మీరు 5 లీటర్లు లేదా 6 లీటర్లు కొట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయంటే లీటర్లు కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంటుంది. మీరేం చెప్తారు? ధరలు పెరుగుతున్న వల్ల చేయలేము కదా సార్. మాకు దీనివల్ల లాభం కూడా లేదండి. ఎందుకంటే మాకు ర్యాపిడోలో అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తలేడు వాడు. ర్యాపిడో వాడే మొత్తం తినేస్తున్నాడు. మాకు వచ్చే కమిషన్ చాలా తక్కువ. బాగుంటుంది అసలు అంటే ఏం చేయాలి? సిలిండర్ ధరలు పెరిగే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, రేపు ఇంకా వేరే ధరలు కూడా పెరిగే అవకాశం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక సూచన ఇవ్వాలి సార్. ఇది ఏమంటే మిడిల్ మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు మొత్తం. దీని మీద ఏదైనా ఒకటి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం సార్. మధ్య తరగతి నేనే ఇస్తున్నాను సార్. మన 3,500కు నేను తీసుకున్నాను సిలిండర్, ఇంట్లో సిలిండర్. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మేము ర్యాపిడో వేసుకుని మార్నింగ్ నుంచి నైట్ వరకు ర్యాపిడో వేసుకొని బతికే వాళ్ళము. ఒక్క డే మొత్తం చేసి 800 రూపాయలు వస్తుంది మాకు. దాంట్లోనే మాకు బతకాలంటే కష్టం అవుతుంది సార్. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం మరొక వాహనదారులు ఉన్నారు. అన్న, నిన్నటి వరకు పెట్రోల్కి సంబంధించి అంటే ఒక 2-3 గంటల క్రితం ధరలు వేరేలాగా ఉన్నాయి. ఈ వార్ కారణంగా ఇప్పటికే సిలిండర్ల పైన ధరలు పెరిగితే ఇప్పుడు పెట్రోల్ పైన కూడా ధరలు పెరిగాయి. అది ప్రీమియంకి సంబంధించి కావచ్చు. ఇప్పుడు రేపు సాధారణ పెట్రోల్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఏం చెప్తారు ఇలా పెరుగుతుంది? మేము ఉద్యోగాలు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 40 కిలోమీటర్స్ రోజు జర్నీ చేయాలా. ఈ పెట్రోల్ పోసుకుంటే జీవితం ఎట్లా గడుస్తుంది, ఇంట్లో ఎలా గడుస్తుంది, పిల్లలు ఎలాగా, ఫీజులు కూడా తక్కువ ఉన్నాయి. ఏమన్నా 40 కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే ఎన్ని లీటర్స్ పడుతుంటుంది మామూలుగా? డైలీ 20 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తారు వెహికల్. డైలీ 2 లీటర్స్ పంపిస్తారు. ఇప్పుడు 400 పంపించాల్సి వస్తుంది మన పరిస్థితి. అలాగే డైలీ 500 పోతే నేను డైలీ సంపాదిస్తే 1,200 రూపీస్. డైలీ దీనికి 200 రూపీస్ 220 అంటే ఇప్పుడు 400 అవుతుంది. డబల్ ఛార్జ్ 500 మీకు ఫ్యామిలీ అని నడిపించుకుంటారు. ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే కష్టం, చాలా కష్టం. ఇప్పటికే పెట్రోల్ విషయానికి వస్తే చాలా వరకు ధరలు విపరీతంగా పెరిగినాయి. గతంలో ఉన్న ధర కావచ్చు, ఇప్పుడున్న ధరలు కావచ్చు, చాలా వరకు వేరియేషన్ ఉంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఈ వార్ కారణంగా కావచ్చు, గల్ఫ్లో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అవి చమురు అనేది ఇంపోర్ట్ కాకపోవడంతో, దిగుమతి కాకపోవడంతో ఈ ధరలు అనేవి పెంచుతున్నట్టు నిర్ణయాలు వచ్చినాయి. మరి ఇలా పెంచుకుంటూ పోతే రేపటి రోజున ఎలాంటి పరిస్థితి కనిపించే అవకాశం? రేపొద్దున పరిస్థితులు ఏమండి, మధ్యతరగతి ఇక రోడ్ మీదకి రావాల్సిందే ఉంటుంది. ఇక మధ్యతరగతి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే చాలామంది రోడ్ మీదకి వచ్చారు. హోటల్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు
మా చాలా జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. రేపు పొద్దున్న పెట్రోల్కే పోస్తే ఇంక ఇంట్లో ఏం తింటే ఇప్పుడు గ్యాస్ కూడా పెంచుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు 965 రూపీస్ ఉంది కదా, రేపు అది అయిపోతే బ్లాక్లో కొనుక్కోవాలి పరిస్థితి ఉంటుంది. 3000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది. అవును, ఇప్పుడు కాదు, మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఫీజులు ఎలా కట్టాలి? మేము జాబ్కే దీనికి అమౌంట్ దీనికి వేసేసుకుంటే మీరు దానికి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. రాను ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి వారు విరమించుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైంది, వారు విరమించుకుని మన మీద ప్రభావం జరుగుతుంది. అక్కడ విరమించుకుని అంత సర్దుబాటు జరిగితే మన ప్రజలందరికీ సెట్ అవుతుంది. అంతే. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే యుద్ధం ప్రభావం అనేది దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్లపైన ఈ ప్రభావం కనిపిస్తే ఇప్పుడు పెట్రోల్ పైన కూడా ధరలు పెరగడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వెంటనే ఈ ధరల పెంపుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యుద్ధానికి సంబంధించి కావచ్చు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, మాదాపూర్ నుంచి.